వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఇంటర్ సప్లీ 2024కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీకైతే సెకండ్ ఇయర్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అట్లాగే మోడల్ పేపర్ అలాగే ప్రాక్టీస్ పేపర్ అన్నది ఈ వీడియోలో అయితే నేను మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఇవన్నీ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇవేవైతే నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నానో ఇవి ఒకటి మీరు మంచిగా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. సో ఇవన్నీ మీరు మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఏమన్నా డౌట్ ఉంటే నాకు మెసేజ్ అనేది చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉందన్నమాట. లేదంటే దానికి సంబంధించి వీడియో అన్న చేస్తాను. మీకైతే అంటే టుమారో ఎగ్జామ్ అనేది ఉంది కదా, దాని నుంచి నేను వీడియో అనేది చేస్తున్నాను. అంటే విత్ ఇన్ 1 డేలో ఇవన్నీ మీరైతే కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. చాలామంది ఫెయిల్ అయ్యారనమాట. దాని నుంచి నేను వీడియో అనేది చేస్తున్నాను కాబట్టి ఒక లైక్ అనేది చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా. యాక్చువల్లీ ఇవన్నీ నేను జీవన్ ఎడ్యుకేషన్ హబ్ అనే టెలిగ్రామ్ ఛానల్ అయితే సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. మన ఛానల్ నేమ్తోనే అక్కడ కూడా ఉంటుంది ఇది కూడా. సో దీనిలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జాయిన్ అనేది అవ్వండి. జాయిన్ అయ్యాక మీరైతే ఇవన్నీ చూసుకోండి గైస్. ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఎస్ సార్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ పేపర్ టెస్ట్ 1 అనేసి ఉంది కదా. సో సెకండ్ ఇయర్ టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అనేసి చాలా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా సెండ్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇది కూడా చూసేసుకోండి. అంటే దీనిలో నుంచినే మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. అవి కూడా చూసుకోండి. అండ్ ఇంగ్లీష్లో కూడా కొన్ని టిప్స్ అయితే ఉన్నాయి. ఆ టిప్స్ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ పేపర్ 1. సో దీని అయితే చూపిస్తాను చూడండి. చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ప్రోజ్ అనేది చూపిస్తాను చూడండి. అంటే మీరు క్వశ్చన్స్ ఏవేవి చదువుకోవాలి ఏంటి అన్నది దీనిలో అయితే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. అనోటేషన్స్ అన్నది 4 క్వశ్చన్స్ అనేది చూసుకోండి. క్వశ్చన్స్ అనేది 4 అనేది ఇచ్చాను నేను ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ మీరు కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. అండ్ మంచిగా ప్రిపేర్ అన్నది అవన్నీ కొద్దిగా బట్టి అన్న కొట్టేయండి, కానీ దీన్ని అయితే కొద్దిగా చూసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చిన్న టిప్ అనేది చెప్తాను చూడండి. అనోటేషన్లో మీరైతే 1 or 2 క్వశ్చన్స్ అన్నది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ క్వశ్చన్స్లో చూసుకున్నట్లయితే 1 or 2 క్వశ్చన్స్ అన్నది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో నేర్చుకున్నాక మీరైతే అక్కడికి వెళ్తారు కదా ఎగ్జామ్ రాయడానికి. సో ఎగ్జామ్ రాసేకి వెళ్ళినప్పుడు మీరైతే కొద్దిగా మీ ఓన్గా అండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో సో దాన్ని బేస్ చేసుకొని మీరైతే ఆన్సర్ అనేది రాసేయండి. అంతేగాని సో మీరైతే ఊరికే ఖాళీ పేపర్ అన్నది వదలకండి. ఎందుకంటే ఈసారి ఆన్లైన్లో పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు. సో మీకైతే కొద్దిగా డిఫికల్ట్గా అయితే ఉంటుంది కాబట్టి కొద్దిగా దృష్టిలో ఉంచుకొని కొద్దిగా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని కొద్దిగా అయితే మీరైతే మంచిగా బట్టి కొడతారనేసి అనుకున్నాను. బట్టి అన్న కొట్టండి, లేదంటే కొద్దిగా చూసుకోండి. మీకు రావట్లేదా 4 or 5 or 6 or 7 టైమ్స్ మీరైతే రాయండి. మీకు వచ్చేంత వరకు మీరైతే క్వశ్చన్ పేపర్ అంటే వైట్ పేపర్లో నార్మల్ పేపర్లో రాయండి. ఓకేనా? అట్లా రాయేసి మీరైతే కొద్దిగా చూసుకోండి. సో సెకండ్ లెసన్లో కూడా ఇచ్చాను చూసుకోండి. సెకండ్ లెసన్లో కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇచ్చాను. సో ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకోండి. అలాగే థర్డ్ లెసన్లో కూడా ఇచ్చాను. సో ఇవన్నీ చూసేసుకోండి. ఓకేనా? సో ఏవైతే నేను చూపిస్తున్నాను ఇవన్నీ మీరు ప్రాక్టీస్ అనేది చేసుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తారనమాట. ఇవన్నీ చూసేసుకోండి గైస్. ఇవన్నీ నేను మీకు చూపిస్తూ వెళ్తే టైం అనేది వెళ్ళిపోద్ది కాబట్టి సో ఈ వీడియో అనేది నేనైతే కొద్దిగా పాస్ అనేది చేస్తున్నాను. ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో సెండ్ చేసాను, అవైతే చూసేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మీకు ప్రాక్టీస్ పేపర్స్ అనేది చూపిస్తున్నాను కదా, ఇవైతే ప్రాక్టీస్ పేపర్స్ అనమాట. సో ఈ యొక్క ప్రాక్టీస్ పేపర్స్ అనేది చూసేసుకోండి. ఇదైతే టెస్ట్ పేపర్ 1 అనమాట. ఇలాగైతే ఉంటుంది మీకు. సో ఇవన్నీ మీరైతే కొద్దిగా ఫిల్ చేసేసుకొని ఇదేం మీకు అవసరం లేదు, బట్ మీరైతే కొద్దిగా ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే నేను మీకు సెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యాసేజ్ 1. సో ఇక ప్యాసేజ్ అంతా కొద్దిగా చూసుకోండి. మాక్సిమం ఇలాంటి ప్యాసేజెస్ వస్తాయి, బట్ మీరైతే బట్టి కొట్టుకండి. దీన్ని చూసేసి మీరైతే చేయకండి. కొద్దిగా మీకే తెలుస్తుంది కదా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఏంటి అన్నది. సో ఇలాగైతే మీరు కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ఇంగ్లీష్ గ్రామర్ అండ్ ప్యాసేజెస్కి అంతా మీరైతే బట్టి కొట్టలేరు కదా. దాని నుంచి ఏవైతే నేను ప్రొవైడ్ చేశానో ఐ థింక్ దీనిలో ప్రాక్టీస్ పేపర్స్ అనేది ఒక 7 అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. ఈ 7 కూడా మీరైతే మంచిగా ప్రాక్టీస్ అనేది చేసుకోండి. ప్యాసేజ్ 6. సో ఇలాగైతే అన్ని ఇచ్చాను చూడండి గైస్ దీనిలో అయితే. సో ఇవన్నీ కొద్దిగా మీరైతే మంచిగా ప్రాక్టీస్ చేస్తారనేసి అయితే అనుకున్నాను. ఇవన్నీ మీరు మంచిగా ప్రాక్టీస్ అనేది చేసినట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కొద్దిగా మంచిగా ప్రాక్టీస్ చేస్తారనేసి అయితే అనుకుంటూ, లేదంటే మీకు మళ్ళీ ఫెయిల్ అవుతారు, మళ్ళీ మీకు 1 year అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మీరైతే మంచిగా ప్రాక్టీస్ చేస్తారనేసి అయితే అనుకుంటూ మంచిగా ప్రిపేర్ అన్నది అవ్వండి. అట్లీస్ట్ ఈ రోజు ఒక్క రోజు అన్న మీరు కొద్దిగా అట్లా ప్రాక్టీస్ చేసినట్లయితే సో నెక్స్ట్ టుమారో ఎగ్జామ్ అనేది మంచిగా రాస్తారు కదా. సో కొద్దిగా మంచిగా ప్రాక్టీస్ చేస్తారు అనేసి అనుకుంటూ మన ఛానల్లో ఏంటంటే సో యాక్చువల్లీ టెలిగ్రామ్లో అన్ని సెండ్ చేశాను. ఈరోజు ఒక్కరోజు మీరైతే టెలిగ్రామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని గ్రూప్లో అనేది జాయిన్ అయ్యి ఇవన్నీ మంచిగా ప్రాక్టీస్ చేస్తారు అనేసి అనుకుంటూ థ్యాంక్ యూ అండ్ జై హింద్. హావ్ ఎ గ్రేట్ డే. ఇన్ ద నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు అంటే మీ యొక్క ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు నేను మీకు అయితే హెల్ప్ అనేది చేస్తాను కాబట్టి మీరు ఎన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే.